నేపాల్లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధాని ఓలీ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని ఇంటికి 3 ఆర్మీ హెలికాప్టర్లు బయలుదేరాయి. నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులు మూసివేశారు. హోంమంత్రి ఇంటిపైన ఆందోళనకారులు దాడి జరిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల ఎంపీలు రిజైన్ చేశారు. నేపాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ప్రధాని ఓలీ ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం విధించిన నిషేధం నేపాల్ను రణరంగంగా మార్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిన్న కాఠ్మండూలో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగింది. కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి. ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేశారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హమీ నేపాల్ అనే సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు కాఠ్మండూలోని మైతీఘర్ వద్ద సమావేశమయ్యారు. సోషల్ మీడియాను కాదు, అవినీతిని మూసేయండి అని, మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ జెండాలు చేతబూని జాతీయ గీతం ఆలపిస్తూ పార్లమెంట్ భవనం వైపు భారీ ర్యాలీగా కదిలారు. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను దాటుకుని లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు మొదట టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో న్యూ బానేశ్వర్ ప్రాంతం దద్దరిల్లింది. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని సివిల్, ఎవరెస్ట్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19 మంది మరణించినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆర్మీ రక్షణలో ఇటు నేపాల్ ప్రధాని ఓలీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ నేపాల్లో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? నేపాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ దేశ పౌరులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ప్రభుత్వానికి వస్తున్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ప్రభుత్వం ఎక్కడ కుప్పకూలుతుందో అనేటటువంటి అభద్రతా భావంతో ప్రభుత్వం దాదాపు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన తమ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరిస్తూ ఉంది ప్రభుత్వం అనేటటువంటి ఆగ్రహం చెందినటువంటి యువత పెద్ద ఎత్తున అటు ఉన్నటువంటి ప్రభుత్వం పైన నిరసన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున పార్లమెంటు ఆవరణలోకి చేరుకొని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. వేలాదిగా అటు విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున సమావేశమైన నేపథ్యంలో కూడా వారు వెనువెంటనే కూడా పార్లమెంటు భవనాన్ని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. నిరసనకారులు, ఆందోళనకారులు కూడా కొంతమేర కూడా కంట్రోల్ చేయలేకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో టియర్ గ్యాస్లు, వాటర్ క్యాన్లు ఉపయోగించినప్పటికీ కూడా ఆ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆర్మీ అధికారులు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కాల్పుల్లో దాదాపు 19 మంది గాయపడ్డారు. వారిని వెనువెంటనే కూడా హాస్పిటల్కి తరలించగా 19 మంది మృతి చెందారు. మరో 300 మందికి పైగా కూడా తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్కి పిలుపునిచ్చారు. ఆ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తారా, లేదంటే ఆయన రాజీనామాకు అక్కడి యువత పెద్ద ఎత్తున అక్కడి పౌరులు కూడా
ఆందోళనలు చేస్తూ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఓలీ రాజీనామా చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేపీ శర్మ ఓలీ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయన ఎక్కడున్నారనేది కూడా ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆ 3 ఆర్మీ హెలికాప్టర్లు కూడా అటు ప్రధాని ఇంటికి చేరుకున్నాయి. ఆయన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్గా ఆ ప్రధాని ఇంటికి కూడా నిప్పు పెట్టేందుకు నిరసనకారులు యత్నించారు. నిప్పును కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు సైతం ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు సైతం రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్ వీటితో పాటుగానే అటు ఎక్స్ను కూడా ఎక్స్తో పాటు మరో 23 సోషల్ మీడియా వేదికలను కూడా పూర్తిగా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత సిచ్యువేషన్ కంట్రోల్కి తెచ్చేటటువంటి ప్రయత్నాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరోవైపు ఆర్మీ అధికారులు చేపడుతున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి చేజారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏమాత్రం పరిస్థితి అదుపు చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని జాతీయ గీతాలాపన చేస్తూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వెంటనే ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేయాలి అనేటటువంటి నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఆర్మీ అధికారులపైకి కూడా రాళ్లు రువ్వుతూ వారిపైనే దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు పార్లమెంటు భవనంలోకి కూడా చేరుకొని ఆ నిరసనకారులు అక్కడ ఉన్నటువంటి ఫోటోలను ఇతర సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఇవాళ నిన్నటి నుంచే ఇటువంటి ఆందోళనలు అదేవిధంగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ కూడా అవి ఇవాళ ఉదయం తీవ్రతరం చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా వారిని కంట్రోల్ చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను బ్యాన్ చేసిన నేపథ్యంలో వాటిని ఇవాళ తిరిగి పునరుద్ధరిస్తూ కూడా వాటి సోషల్ మీడియా పైన పెట్టినటువంటి బ్యాన్ను కూడా ఎత్తివేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ ఏమాత్రం అటు ప్రజల్లో అదేవిధంగా అక్కడి పౌరుల్లో రాజుకున్నటువంటి అగ్గి ఏమాత్రం చల్లడం లేదు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెంటనే దిగిపోవాలనేటటువంటి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రధాని కేపీ ఓలీ శర్మ ఆయన ఇవాళ నిర్వహించే తలపెట్టినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కు నిర్వహిస్తారా, లేదంటే అక్కడి ప్రజలు పట్టుబడుతున్నట్టు ఆయన రాజీనామా చేస్తారా, లేదంటే ఆయన ఇతర దేశాల్లో కూడా తలదాచుకునేందుకు సిద్ధమవుతున్నారా అనేటటువంటిది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఒకవైపు రాజీనామా చేయాలనేటటువంటి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టడంతో పాటుగానే అటు వివిధ మంత్రుల ఇళ్లకు కూడా నిరసనకారులు చేరుకొని ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. వారి ఇళ్లపైన కూడా దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఒకవైపు ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకతే ఈ యొక్క కారణంగా మనము చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు సోషల్ మీడియాను బ్యాన్ చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి అవినీతిని బ్యాన్ చేయాలి అనేటటువంటి నిరసనలు కూడా వ్యక్తం చేస్తూ కూడా పెద్ద ఎత్తున పౌరులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేరుగా ఆర్మీ అధికారులు ప్రభుత్వ సిబ్బంది పైన కూడా ఆర్మీ అధికారులతో పాటు కానీ పోలీసు అధికారుల పైన కూడా రాళ్లు రువ్వుతూ నిరసనకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసేందుకు కూడా పూర్తిగా ఆర్మీ అధికారులు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. టియర్ గ్యాస్ వదులుతూ వారి పైన రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో కూడా కాల్పులు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా 19 మంది మృతి చెందారు. ఆ తర్వాత 300 మందికి పైగా గాయాలు పాలైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఆ దేశ నేపాల్లోని ఉన్నటువంటి రాజధాని కాఠ్మండూలో కూడా పరిస్థితి ఉధృతంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ప్రధాని ఆర్మీ అధికారుల అదుపులో ఉన్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. రాజు, అలాగే మీరు ఇందాకన్నట్టు సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం ఏదైతే విధించిందో నిషేధం, దాన్ని ఆల్రెడీ వెనక్కి తీసుకున్నారు. అయినా కానీ ఇంకా అక్కడ నేపాల్ యువతనైతే ఇంకా కోపంగా ఆక్రోషంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని తగ్గించడానికి అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా తమ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను
కూడా ప్రభుత్వం హరించేటటువంటి యోచనలో ఉంది. అందుకే ఈ యొక్క బ్యాన్ను నిర్వహించింది, బ్యాన్ను విధించింది అనేటటువంటిది కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి యువతలో మరోవైపు పౌరుల్లో కూడా తీవ్రమైనటువంటి అసహనం పొంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఈ యొక్క కారణమైంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ అవినీతిని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి అనేటటువంటిది కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దీన్ని కంట్రోల్ చేసేందుకు, ప్రభుత్వం పైన వస్తున్నటువంటి వ్యతిరేకతను కంట్రోల్ చేసేందుకు, బాహ్య ప్రపంచానికి మరింత ఉధృతంగా ప్రభుత్వం పైన దాడులు జరగకుండా ఉండేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తమ యొక్క ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరిస్తా ఉంది ప్రభుత్వం. తాము చేసే అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి బ్యాన్ను నిర్వహిస్తూ ఉంది అనేటటువంటి ఆందోళన చేపడతా ఉంది. ఈ యొక్క బ్యాన్ విధించడం ద్వారా మరింత అగ్నికి ఆజ్యం పోసినట్లు అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఇవాళ ఉదయం సోషల్ మీడియా పైన బ్యాన్ని ఎత్తివేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పౌరుల్లో ఏ మాత్రం కూడా కొంత ఈ యొక్క ఆందోళనలు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత కూడా వారికి కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.